హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ బాలకృష్ణ. సో ఈరోజు ఈ వీడియోలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2012 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్, 7 power minus 5x plus 23 is equal 343 power 11x minus 5. Then x value is x విలువ ఎంత అన్నమాట. సో ఇక్కడ 7 power minus 5x plus 23 343ని ఘాతాంక రూపంలో రాస్తే నీకేమొస్తుందంటే అమ్మా 7³ whole power 11x minus 5. సో ఇక్కడ ఇంకో ఫార్ములా ఉందాం, a power m whole power m. You can write as a power m into m. సో ఇది ఘాతాంకం సూత్రం a power m whole power m, a power m into m. 7 power minus 5x plus 23 is equal to 7 power 3 into 11x minus 5. సో ఇక్కడ LHS RHS సమానమైనప్పుడు దాని యొక్క భూములు సమానమైతే దాని యొక్క ఘాతాంకాలు కూడా సమానం. సో అంటే ఇక్కడ ఏమొస్తుంది 5x plus 23 is equal 3 of 11x minus 5. సో minus 5x plus 23 is equal 3 11 ja 33x 3 5 ja 15. సో ఇక్కడ minus 5x ఎక్కడ పోతే ప్లస్ 23 plus 15 is equal to 33x plus 5x. So 23 plus 15 38, 33x plus 5x 38x. 38 multiplied so divide. So x is equal 38 by 38, 38 1 ja 38 1 ja, x is equal to 1. Next, 1³ plus 2³ plus 3³ plus and so on plus m³ is equal to 1296. Then m value is. So ఇక్కడ sum of first m terms, the formula ఏంటంటే m of m plus 1 by 2 whole square is equal to 1296. సో ఫస్ట్ m న్యాచురల్ నంబర్స్ ఫార్ములా అయితే ఏంటంటే m of m plus 1 by 2 whole square. సో అయితే ఇక్కడ 1296ని హోల్ స్క్వేర్కి ఎలా రాయొచ్చు అంటే 36 హోల్ స్క్వేర్. సో m of m plus 1 by 2 హోల్ స్క్వేర్. సో ఘాతాంకాలు సమానమైతే దాని యొక్క భూములు కూడా ఏమైతే సమానం. సో ఇక్కడ m of m plus 1 by 2 is equal to 36. 2 డివైడ్ అసలు పోతే మల్టిపుల్. సో m of m plus 1 is equal to 36 into 2. సో m of m plus 1, m into m square plus m into 1 1m, 36 2 ja 72 plus 72 ఎట్లా వస్తున్నా మైనస్ m square plus 1m minus 72 is equal 0. సో దీనికి ఎలా కనుగొంటాం? కారణాంకాల పద్ధతి. సో 72ని ఎలా రాయొచ్చు అంటే 9 8 ja 72. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని mని డివైడ్ చేయాలి. సో m కోషెంట్ ఎంత ఉంది 1. సో ఈ రెండింటిని ఏం చేసి నీకు 1 వస్తుంది? 9 minus 8 ఎంత 1, 9 8 ja 72. సో ఇక్కడ ఏం రాస్తాయి m square plus 9m minus 8m మైనస్ ఇక్కడ 9 into m is equal to 0. సో ప్లస్ 9 మైనస్ m. సో ఈ రెండింటిలో కామన్ ఉంది m of m plus 9. అలానే ఈ రెండింటిలో కామన్ ఉంది -8 of m plus 9 is equal to 0. సో మొత్తంలో m plus 9 of m minus 8 is equal to 0. సో m plus 9 is equal to 0, m is equal to -9, m minus 8 is equal to 0, m is equal to 8. సో m వాల్యూ ఎంతమ్మా 8. నెక్స్ట్ log 2 root 2 base 512. సో దీన్ని ఎలా రాస్తామంటే log 2 root 2ని ఎలా రాయొచ్చు అంటే 2 power 1 by 2. సో స్క్వేర్ రూట్ ఘాతాంకం ఎంత అంటే 1 by 2, క్యూబ్ రూట్ అయితే 1 by 3. సో 512 ఎలా రాయొచ్చు 2 power 9. సో ఇక్కడ log ఈ రెండులో బేస్ సేమ్ అంటే పవర్ షుడ్ బి యాడెడ్. సో 2 power 1 plus 1 by 2 2 power 9. సో 1 ఎలా రాయొచ్చు 1 by 1. సో log 2 power 1 into 2 2 plus 1 by 2 2 power 9. log 2 power
2 plus 1 3/2 base 2 power 9. సో అయితే ఇక్కడ ఫార్ములా ఉందమ్మా ఏంటంటే log x power m base x power n నెంబరు బేస్ సేమ్ ఉంటే ఓకే వాట్ ద ఫార్ములా m/n. సో ఇక్కడ ఏముంటుంది రెండిట్లో బేస్ సేమ్ we can write as 3/2/9. 9 we can write as 9/1. So denominator fraction ఏమవుతుంది reciprocal 3/2 into 1/9. 3 1 ja 3 3 ja 1 1 ja 1 2 3 ja 6. So what the value 1/6. So చతురస్రము సమబాహు త్రిభుజం యొక్క రెండు యొక్క భుజాలు సమానం అయితే వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి ఎంత అని అడుగుతాం. సో ద సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ అండ్ an equilateral triangles are equal then the ratio of areas is అని. సో ఇక్కడ రెండు సైడ్స్ ఈక్వల్ అంటే లెట్ చతురస్రం యొక్క భుజం లెట్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ is equal side of an equilateral triangle. Equilateral triangle. అంటే S is equal A. S అనేది side, A అనేది side of an equilateral triangle. So area of square is equal ఏంటమ్మా side into side అంటే ఏమొస్తుంది 8 into A. నెక్స్ట్ అలానే ఏరియా ఆఫ్ యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈస్ ఏంటి దాని ఫార్ములా √3/4 a². సో ఏంటి ఏ స్క్వేర్. సో రేషియోస్ ఈస్ a² is to √3/4 a². Ratio nothing but divide. So that is here a² by √3/4 a². Cancel. So 1/√3/4. So denominator fraction ఏమవుతుంది reciprocal. That is 1 into 4/√3. You can write as 4:2. So వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి ఎంత అంటమా 4:√3.